నమస్కారం అండి. మనం ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన 'కలవారి కోడలు' 16వ భాగాన్ని విందామా? ఏమిటో, ఎందుకిలా చేస్తున్నావో నాకేం అర్థం కావడం లేదు. చెప్పానుగా, డైరెక్షన్ అంతా శ్రీలక్ష్మిది, యాక్షన్ మాత్రమే నాదని. అబ్బా, మళ్ళీ అదే పాట! తలపట్టుకున్నారు. నాకు నవ్వొచ్చింది. అది మహారాణి కిరీటం కాదు, ముళ్ళ కిరీటం అని అప్పుడెప్పుడో ఒకసారి మీరెవరితో అన్నారో గుర్తు తెచ్చుకోండి. ఉలిక్కిపడిన విష్ణు నా వైపు ఆశ్చర్యంగా చూసి నా 2 భుజాలు పట్టుకుని ఊపేస్తూ, నేనప్పుడెప్పుడో శ్రీలక్ష్మితో అన్నాను. నీకెవరు చెప్పారు అడిగారు. శ్రీలక్ష్మి నాతో చెప్పిందని ఇప్పుడైనా నమ్ముతారా? నమ్ముతాను, అసలు సంగతి ఏమిటో నువ్వు చెప్పడం లేదని నిట్టూరుస్తూ అన్నారు. అసలు సంగతి ఏం లేదని నేనంటుంటే మీరు ఉందంటున్నారు. అదేమిటో కనుక్కుని నా ఆట కట్టిస్తానని మీ మామయ్య అప్పుడే ఛాలెంజ్ చేశారు. మీరు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి, ఏం తెలుసుకోగలుగుతారో చూద్దాం మరి. ఏదో పట్టుకుందామన్నట్లుగా విష్ణు నా వైపు ఆరాగా చూస్తుంటే నేను చిరునవ్వు దాచుకుంటూ చూపులు మరోవైపుకు తిప్పుకున్నాను. వదినా, విష్ణు అన్నయ్య శ్రీలక్ష్మి ఎప్పుడైనా మాటల మధ్య మహారాణి కిరీటం అంటూ ఏమైనా నీకు చెప్పిందా అని అడిగారు. ఎందుకు అలా అడిగాడంటావు? నీరజ నన్ను అడిగింది. అయితే విష్ణు నిజంగానే పరిశోధన మొదలుపెట్టారు కాబోలు. మనసులోనే నవ్వుకున్నాను. మొన్నటి వరకు అత్తయ్య నన్ను పలకరించనే లేదు. చిన్నత్తయ్య ఎప్పుడైనా అవసరానికి పలకరించడం తప్ప నాతో కూర్చుని కబుర్లు చెప్పడం ఉండదు. నీరజే నాతో కబుర్లు చెప్తూ ఉంటుంది. అందుకే శ్రీలక్ష్మి విష్ణు అన్న మాటల్ని నీరజతో చెప్పుంటే మాటల మధ్య నీరజ నాతో అందేమోనని విష్ణు ఆరా తీశారన్నమాట. మీరంత తేలిగ్గా తెలుసుకోలేరులే, విష్ణువుని ఉద్దేశించి మనసులోనే అనుకున్నాను. ఏం చెప్పావు అని నీరజని అడిగాను. సమాధానం నాకు తెలిసిందే అయినా. శ్రీలక్ష్మి అలా చెప్పినట్లు నాకేం గుర్తులేదని చెప్పాను. ఇంతకీ? నీరజ మాటలకు మధ్యలో అడ్డం వచ్చి, ఏదో గుర్తుకొచ్చి అడుగుంటారేమో, నాకు తెలీదు అనేశాను. ఎవరూ లేని ఒక పెద్ద ఆవిడను మన ఇంట్లో ఉండడానికి తీసుకురావచ్చునా అని అత్తయ్యను అనుమతి అడిగాను. ఏదైనా అత్తయ్యకు ముందుగా చెప్పాలి కదా అని. బంధువులా అని అడిగారు. కాదని అన్నాను, కానీ అంతకు మించి ఏం చెప్పాలో తెలియక అప్పటికి మౌనంగానే ఉండిపోయాను. అత్తయ్య కూడా ఇంకేం అడగకుండా, దాందేముంది, మనతోనే ఉండొచ్చు, ఎవరూ లేరని అంటున్నావుగా అన్నారు. అక్కడే ఉన్న రజిత మాత్రం నా వైపు గుర్రుగా చూసింది. రోజు రోజుకి నీ పెత్తనం చాలా ఎక్కువైపోతుందే అని ఆ చూపుకు అర్థమై ఉంటుందని నాకు అనిపించింది. నేను ఆలస్యం చేయకుండా డ్రైవర్కి అడ్రస్ ఇచ్చి తీసుకురమ్మని చెప్పి పంపించాను. అరుంధతమ్మ గారు వచ్చాకనే విష్ణువుకు చెప్పవచ్చు అనుకున్నాను. కానీ జరిగింది ఇంకొకటి. ఆవిడ్ను ఎవరో తీసుకువెళ్ళారని డ్రైవర్ తిరిగొచ్చి చెప్పేసరికి హతాశురాలనయ్యాను. ఎవరు, ఎక్కడికి తీసుకువెళ్ళారనే ప్రశ్నలకు డ్రైవర్ సమాధానం చెప్పలేకపోయాడు. ఆవిడ ఆచూకీ ఎవరూ చెప్పలేదుట. ఊళ్ళో ఎక్కడైనా ఉండొచ్చని ఊళ్ళో వాళ్ళు అంటే ఊరంతా తిరిగి చూశాట. గుడి దగ్గర ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడు ప్రసాదయ్య గారు కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారని మాత్రం చెప్పాట. కొంచెం ఆలస్యం జరిగింది. ఇదేమిటి ఇలా జరిగిందనుకుంటూ మదనపడ్డాను. ఆ సాయంకాలం విష్ణు అలా ఉన్నావే అని అడిగితే, ఒక్కోసారి వెంటనే చేయాల్సిన పనులకు కాలాయాపన చేస్తే సరిదిద్దుకోలేని పొరపాట్లు జరిగిపోతాయని తెలిసి వచ్చి దిగులుగా ఉంది అన్నాను. వెంటనే, మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది అడిగాను. నీ అంత కాకపోయినా నీ తెలివితేటల్లో సగమైనా నాకున్నాయని నిరూపించుకోవడానికి ఏదో నా తంటాలేవో నేను పడుతున్నాను అన్నారు నవ్వుతూ. సరే, ప్రొసీడ్ అవ్వండి, నాకేం అభ్యంతరం లేదు, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను అంటూ నేను నవ్వాను. సుజీ, ఎల్లుండికి నా ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈరోజు మా బంధువులు ఒకరిని హాస్పిటల్లో చేర్పించాను, చెప్పడం మర్చిపోయాను. రేపే డిశ్చార్జ్ చేస్తే సరే, లేకపోతే నువ్వు కొంచెం కనిపెట్టి చూడాలి. ఏ విషయమూ డాక్టర్ రేపు చెప్తామని అన్నారు ఆవులిస్తూ అన్నారు. నేను అలాగే అన్నాను. సాయంకాలం విష్ణు ఫోన్ చేశారు. సుజీ, నిన్న చెప్పానుగా హాస్పిటల్లో ఒకరిని చేర్పించానని, ఈరోజు ఇంటికి తీసుకువెళ్ళొచ్చని చెప్పారు. నేను కాసేపట్లో తీసుకొస్తున్నాను. ఎవరో ఒకరు కొంచెం కనిపెట్టి చూస్తుండాలి కాబట్టి ప్రస్తుతానికి శాంతమ్మ గదిలో బెడ్ వేయించు. ఆమెకి అమ్మ వయసే ఉంటుంది. నువ్వు నీరజ వెళ్ళి ఆమెకు కావలసిన వస్తువులు, చీరలు అవి కొని తేవాల్సి ఉంటుంది. అమ్మకు చెప్పు అంటూ ఫోన్ పెట్టేశారు. అత్తయ్యకి చెప్పగానే ఎవరై ఉంటారు అని ఆలోచించి, ఇప్పుడు వెంటనే కొని తేవాల్సిన పని లేదులే, అవసరాన్ని బట్టి తేవచ్చు, ప్రస్తుతానికి నావి కొత్తవి కొన్ని ఉన్నాయి అన్నారు. అక్కడే ఉన్న రజిత చిటపట్లాడింది. నిన్న నువ్వు ఎవరినో తీసుకొస్తానని అన్నావు,
ఈవేళ పెద్ద బావ ఎవరినో తీసుకొస్తున్నానని అంటున్నాడు. చివరకు ఈ ఇల్లు అనాథాశ్రమంలా తయారవుతుందేమో. నేనేం మాట్లాడలేదు. ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు. లేకపోతే విష్ణు ఇంటికి ఎందుకు తీసుకొస్తానని అంటాడు? ఇంత మాత్రానికే మనకొచ్చే ఇబ్బంది ఏముంటుంది? అత్తయ్య అన్నారు. ఏం అనలేనట్లుగా రజిత నా వైపు కొరకొరా చూసింది. 2 రోజుల క్రితం అత్తయ్య నాతో మాటల మధ్య, అమ్మా, నీ ద్వారా శ్రీలక్ష్మి కబుర్లు వింటుంటే మళ్ళీ శ్రీలక్ష్మి ఈ ఇంట్లో తిరుగుతున్నట్లుగా సంతృప్తిగా ఉంది. శ్రీలక్ష్మిలా నువ్వు కూడా నన్ను అత్తమ్మ అనే పిలవాలి అన్నారు. ఆనందంతో నా కళ్ళు తడయ్యాయి. ముత్యాలు, శాంతమ్మ లాంటి వాళ్ళు శ్రీలక్ష్మిని పిలిచినట్లే నన్ను చిన్నమ్మ అనడం, ఇవన్నీ రజిత మనసును రగిలించే విషయాలే. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎలా దాడి చేయాలి అన్నట్లుగా కనిపిస్తోంది తనను చూస్తుంటే. ఆ విషయం 4 రోజుల్లోనే నిరూపణ అయింది కూడా. మేడ మీద గదిలో నుండి ఒక సింగిల్ కాట్ని క్రిందకు తెప్పించి వంటగదికి అటుపక్కనుండే శాంతమ్మ గదిలో అత్తయ్య వేయించారు. నా మనసులో ఒక అనుమానం వచ్చింది. వెంటనే విష్ణువుకు ఫోన్ చేసి, అవును, మీరు తీసుకొస్తున్న ఆమె పేరు అరుంధతమ్మ కాదు కదా అని అడిగాను. కాదు కదా ఏమిటి, పేరు అదే. ఇంతకీ నీకెలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగారు. నేను చాలా ఉద్వేగంతో, అయితే ఆమెను చెన్నూరు నుండి తీసుకొచ్చింది మీరేనా అని అడిగాను. అవును అనగానే చాలా రిలీఫ్గా అనిపించింది. ప్రసాద్ అయ్యా అంటే విష్ణుప్రసాద్ అన్నమాట. నేను అరుంధతమ్మ గారిని తీసుకురమ్మని డ్రైవర్ను చెన్నూరు పంపించాను. వాడేమో ఎవరో ప్రసాద్ అయ్య గారు తీసుకెళ్లారంట అని కబురు తీసుకొచ్చాడు. ప్రసాద్ అయ్య అంటే ఎవరో పెద్ద ఆయన అనుకున్నాను. మీరే అయి ఉండొచ్చు అనే ఆలోచన రాలేదు. పెద్దగా నవ్వాను. మీరు మొన్న ఎవరినో హాస్పిటల్లో చేర్పించానంటే ఎవరో అనుకున్నాను. ఆ రోజే తెలుసుంటే నేను ఈ 2 రోజులు ఇంత బాధపడేదాన్ని కాదుగా. మేము చిన్నప్పుడు అరుంధత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకునేవాళ్ళం. నేను అటువైపు పని మీద వెళ్ళి చెన్నూరు మీదుగా వచ్చాను. మామయ్య వాళ్ళ ఇంట్లో కూర్చుని తిరిగి వస్తుంటే గుడి దగ్గర అత్తయ్య కనిపించింది. చాలా దయనీయమైన స్థితిలో ఉంది. అందుకే తీసుకొచ్చేశాను. అత్తయ్య ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడాల్సిందే తప్ప వెంటనే చేసేదేం లేదని మందులు రాసిచ్చి ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని డాక్టర్ అనడంతో ఇంటికి తీసుకొస్తున్నాను. ఇంతకీ అత్తయ్యని ఎందుకు ఇంటికి తీసుకురావాలని అనుకున్నావు? అసలు నీకెలా తెలుసు? మళ్ళీ వెంటనే అడిగారు. శ్రీలక్ష్మి చెప్పింది మన ఇంటికి తీసుకురమ్మని. లేకపోతే ఆవిడ నాకెలా తెలుసు? నేను ఎప్పుడు చూడలేదు కూడా. నా మాటలకు విష్ణు, అబ్బా, మళ్ళీ అదే పాట అన్నారు. తల కూడా పట్టుకున్నారేమో అని ఊహించి నవ్వుకున్నాను. కారులో నుండే మాట్లాడుతున్నారు కదా. 2 నిమిషాల్లోనే ఇంటికి వచ్చేశారు. అత్తయ్య, చిన్నత్తయ్య 2 నిమిషాలు పరీక్షగా చూసి ఇద్దరు ఒక్కసారే అరుంధతమ్మ కదూ అన్నారు. ఇద్దరూ చెరో పక్కన కూర్చుని కుశల ప్రశ్నలు వేశారు. మీ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అత్తయ్య అడగగానే అప్పటి వరకు పరధ్యానంగా కూర్చున్న ఆమె ముఖంలోకి వెలుగొచ్చింది. వాడికి ఎన్ని పనులో, 1, 2 ఇప్పటికింకా ఇంటికి రాలేదు చూడండి. పొలం పనులే కాదు, మా అబ్బాయి నాటకాలు వేస్తాడు, పాటలు పాడతాడు, బొమ్మలు వేస్తాడు. ఈవేళ వాడికి ఇష్టమని ఉలవచారు చేశాను. ఆ మాటల ధోరణికి ఆమెకు మతిస్థిమితం లేదనే విషయం అందరికీ తెలిసింది. ఆమెకి రెగ్యులర్గా ఏ మందులు వాడాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో విష్ణు నాకు, శాంతమ్మకి వివరంగా చెప్పారు. ఆ తర్వాత విష్ణు శ్రీలక్ష్మి గురించి ఏమైనా తెలుసుకోవడానికి వెళ్ళారా అని నాకు అనుమానం వచ్చింది. చెన్నూరు వెళ్ళారు. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? సరదాగా అడిగాను. విష్ణు భుజాలు ఎగురవేస్తూ, కొంత తెలుసుకున్నాను, కొన్నాళ్లలో అంతా తెలుసుకుంటాను. లేకపోతే లేకపోతే ఏం చేస్తారు? ఆసక్తిగా అడిగాను. నీ చేతే చెప్పిస్తాను అంటూ నవ్వేశారు. నేను విష్ణు 2 చేతులు పట్టుకుని అభినందనగా చూస్తూ, మీరు రియల్లీ గ్రేట్. మీరేదో కొంత కనిపెట్టారని అన్నందుకు కాదు, ఎవరూ లేని అరుంధతమ్మ గారి పట్ల ఆదరణ చూపినందుకు అన్నాను. అరుంధతమ్మ గారు ఇంటికి చేరుకోవడంతో పొరపాటు చేశాననే ఆవేదన తొలగిపోయి మనసు తేలికైంది. విష్ణు వెళ్ళిన 2 రోజులకే ఇంట్లో ఇంకొక ప్రహసనానికి తెరలేచింది. ముత్యాలు రాత్రిపూట గేటు కొంచెం దూరంలో ప్రహరీ గోడ కానుకుని ఉన్న పెద్ద మొక్క చుట్టూ ఉన్న సిమెంట్ చప్టా మీద పడుకుంటుంది. వర్షం వస్తే తప్ప ఎంత చలిలో అయినా తన పక్క అక్కడే. రాత్రి పడుకున్న 5 నిమిషాలకే ఇంటి ముందు వైపున్న బాల్కనీలో శ్రీలక్ష్మి ఆత్మ ఎగురుతూ కనిపించిందని ముత్యాలు అందరికీ చెబుతోంది. నేను వెళ్ళి కూర్చోగానే మళ్ళీ వర్ణించింది. నేను పక్కున నవ్వి, రాత్రి నేనే అక్కడ చల్లగాలికి నిలబడ్డా. చీర కొంగి ఎగిరితే నువ్వు అలా భ్రమపడ్డావు అన్నాను. ఎందుకు అలా అబద్ధం చెప్తున్నావు? అలవాటైపోయింది కాబోలు వ్యంగ్యంగా అంది రజిత.
అబద్ధం అని ఎందుకు అనుకుంటున్నావు? అయితే అక్కడ నువ్వు నిలబడ్డావా అడిగాను. పిచ్చమ్మ పడుకోవడానికి వెళ్ళాక నేను ఏదైనా బుక్ తీసుకుందామని నీ గది తలుపు తట్టాను. నువ్వు తీయలేదు, నిద్రపోయావని ఊరుకున్నాను. అది సరే, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మా అక్క రాత్రి నాకు కనిపించింది. నువ్వేదో ఊహించి చెప్పినా కానీ కరెక్ట్గానే చెప్పావు సుజన. అచ్చం నువ్వు చెప్పినట్లే తెల్లగా గాల్లో తేలుతూ వచ్చింది. మాట స్పష్టంగా వినిపించింది. నన్ను నెట్టి ఇంట్లోకి చేరిన వాళ్ళకి నేనెందుకు కనిపిస్తాను? తను చెబుతున్నవన్నీ అబద్ధాలేనని చెప్పడానికే వచ్చానని నాతో అంది. ఇప్పుడేమంటావు అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసింది. ఇంతలో కోదండం గారు రంగప్రవేశం చేశారు. ఊరి నుంచి ఉదయమే వచ్చారు కాబోలు లోపల నుండి వచ్చిన ఆయన సోఫాలో కూర్చుంటూ నా వైపు ఓరగా చూశారు. అమ్మాయి, నువ్వేదో కట్టుకథలు చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ నమ్మించావు, కానీ ఈసారి శ్రీలక్ష్మిని నేను అడిగిన మాట అడిగి తెలుసుకుని జవాబు చెప్తే అప్పుడు శ్రీలక్ష్మి ఆత్మ నీకు కనిపిస్తోందని నేను నమ్ముతాను. శ్రీలక్ష్మి ఆఖరిసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఎనపెట్టి తీసి మళ్ళీ వేశాక తాళం చెవులు ఎక్కడ పెట్టిందో మేమెంత వెతికినా ఇప్పటి వరకు కనిపించలేదు. తెలిసినవేవో చెప్పడం కాదు, ఇది కనుక్కుని చెప్పమ్మా. నువ్వే ఆప్తురాలివైనట్లు మళ్ళీ మళ్ళీ కనిపించిందని చెబుతున్నావుగా. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ అందరూ అయోమయంగా తెల్లమొహాలేసి చూస్తున్నారు. రజిత కోదండం గారి చూపుల్లో నిన్నెలా పట్టుకున్నావో చూసావా అన్న విజయగర్వం, పెదవులపై వ్యంగ్యంగా చిరునవ్వులు. నేను 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. అప్పుడు స్వామీజీ రావటం, ఇప్పుడు ఈ రకమైన దాడి. విష్ణు కృష్ణప్రసాద్ ఇంట్లో లేని ముహూర్తాన్ని ఎంచుకుంటారు కాబోలు. ఒక రకంగా నాకు ఇది మంచిదే. మీ మాటలు వినిపించి పిలిచినట్లే సమాధానం చెప్పడానికే కాబోలు శ్రీలక్ష్మి ఆ మూల కనిపిస్తోంది అంటూ నా కుడి చేయిని చాపి అటువైపుకి చూపుడు వేలును చూపించాను. ఇటే వస్తోంది. అందరూ అదిరిపడ్డారు. భయభ్రాంతులై ఒక్కసారిగా అరిచినట్లుగా అన్నారు, ఎక్కడా? కళ్ళు విప్పార్చి చూస్తూ నా పక్కకు వచ్చిన నీరజ్తో తలుపులు వేయమని చెప్పాను. శ్రీలక్ష్మి ఆత్మ అక్కడి నుండి కదిలి నా దగ్గరకు వచ్చి, ఇదిగో ఇక్కడే నిలబడింది, మీకు కనిపిస్తోందా మెల్లగా అడిగాను. నీరజ, ఎక్కడా? మాకేం కనిపించడం లేదే అంది. లేదా? అందుకే మీ ఎవరికీ కనిపించే అవకాశం లేదని చెప్పింది నిట్టూర్చాను. నా కంఠస్వరం గంభీరంగా మారిపోయింది. రజిత, మీ అక్క ఏం చెబుతోందో విను. అభిమానించే ఆత్మీయులు కావాలి కానీ ఇంద్రభవనం లాంటి ఇల్లు ముఖ్యం కాదు అని మన ఊళ్ళో నీకోసారి చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు అదే చెబుతున్నాను, ఆలోచించు, నీకే అర్థమవుతుంది. రజిత, ఇవి నా మాటలు కాదు, మీ అక్క చెబుతున్నవి యథాతథంగా నీకు చెప్పాను. రజిత మొహం నిండా చిరుచెమటలు నిలువెల్లా కంపించిపోతున్నట్లుగా ఉంది. ఒక్క ఉదుటున కోదండం గారి పక్కన చేరి ఆయన చేయి పట్టుకుని, నాన్న నాకు భయంగా ఉంది, నిజంగా అక్క చెబుతోందా? అక్క నాతో అన్న మాటలు నేనెవరికీ చెప్పలేదు. సుజనకి ఎలా తెలుసు? భయంతో బిగుసుకుపోయి మాట తడబడిపోతోంది. కోదండం గారిలో కొంచెంగా బెదురు కనిపించింది, కానీ నా వైపు నిశ్చలంగా చూస్తూ, ఏమిటమ్మా ఇదంతా, దేనికోసం నీ నాటకం కరకుగా అన్నారు. బాబాయ్ గారు, నాదేం లేదు, అంతా శ్రీలక్ష్మిదే, తను చెప్పమన్నదే చెబుతున్నాను. మీరు రుజువుగా అడిగిన తాళాల సంగతి చెబుతానంటోంది. ముందుగా మిమ్మల్ని 2 తెల్ల కాగితాల మీద సంతకం చేసి ఇమ్మంటోంది. నా మాటలు పూర్తవకముందే ఆయన కస్సుమంటూ లేచారు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనంత తెలివి తక్కువ వాళ్ళ కనిపిస్తున్నానా? తెల్ల కాగితాల మీద సంతకం చేసేంత పిచ్చాడినా? అయినా తాళాలకి దీనికి ఏమిటి సంబంధం? కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి. చీల్చి చెండాడేంత ఆగ్రహంతో చూశారు. నేనేం భయపడలేదు. చెక్కు చెదరనట్లుగా అలాగే చూస్తూ నిలబడ్డాను. శ్రీలక్ష్మి చెప్పమన్నదే చెబుతున్నాను కానీ నా సొంతం ఏమీ లేదు మరి. బాబాయ్ గారు, శ్రీలక్ష్మి చెప్పమన్నదే నేను చెప్తున్నాను అని నీరజ్తో కాగితాలు పెన్ను తీసుకురమ్మని చెప్పాను. నాన్న, అక్క చెప్పటం నిజమే అనిపిస్తోంది. సుజన చెప్పినట్లు చేసేయి, నాకు భయంగా ఉంది. రజిత బెదురుచూపులతో కోదండం గారితో అంది. ఆయన కర్కశంగా చూస్తూ గర్జించినట్లే అన్నారు, నేనేం మీ అందరిలా తెలివి తక్కువ వాడిని కాదు, ఢక్కా మొక్కీలు తిన్నవాడిని. నా చేత సంతకం చేయించడం ఎవరి వల్ల కాదు. ఆయన వైపు సూటిగా చూశాను. నాన్న, నువ్వు సామాన్యుడివి కాదు, నాకు తెలుసు. నా పేరునున్న పొలం ఎలా వచ్చిందో కూడా తెలుసు. అది ఒక ధర్మకార్యానికి మాత్రమే ఉపయోగపడాలి. అందుకే ఆ పొలం మీద హక్కులు అత్తయ్యకు చెందేటట్లుగా నువ్వు సంతకం చేయాలి. అప్పుడే నా ఆత్మ శాంతించి శ్రీనిలయాన్ని వదిలి వెళ్ళిపోతుంది. నా అశాంతికి నువ్వే కారణం అని చెప్పి
ఒక్క నిమిషం ఆగి, బాబాయ్ గారు, శ్రీలక్ష్మి మాటల్ని నేను అలాగే చెప్పాను. మీకెవ్వరికీ వినిపించకపోవడం వలన బాధ్యత నా మీద పడింది మెల్లగా అన్నాను. నీరజ తెచ్చిచ్చిన కాగితాలని పెన్నును తీసుకుని కోదండం గారి పక్కన నిలబడి, రజిత, నువ్వు అటు వెళ్ళు, సంతకం చేయించడానికి మీ అక్క 2 మాటలు చెప్తుందట అన్నాను. రజిత నా వైపు భయంగా చూస్తూనే గెంతినట్లుగా వెళ్ళి నీరజ చేతిని గట్టిగా పట్టుకుంది. మొత్తానికి బాగా బెదిరిపోయింది. చిన్నత్తయ్య వాళ్ళైతే ఏమీ అర్థం కానట్లుగా అయోమయంగా చూస్తున్నారు. నేను మెల్లగా కోదండం గారికే వినిపించేటట్లుగా 4 మాటలు చెప్పాను. ఆయన మొహం నల్లబడింది. రెప్ప వేయకుండా నా వైపు ఒక్క నిమిషం తదేకంగా చూశారు. ఏదో చెప్పాలన్నట్లుగా నోరు తెరిచారు కానీ ఏదో అడ్డుపడ్డట్లుగా మాట పెగల్లేదు. షాక్లో ఉన్న మనిషిలాగే 2 కాగితాల మీద సంతకం చేసేశారు. అవి అత్తయ్య చేతికిచ్చేసి 2 క్షణాలు నిలబడిపోయాను. నీరజ, ఆ ఎనపెట్టె తాళాలు మర్చిపోయి శ్రీలక్ష్మి తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఇక్కడికి తెచ్చేసిందిట. వాటిని వెంటనే చూడకపోవటం వలన అప్పుడు ఆ విషయం చెప్పలేదట. ఆ తాళాల్ని తన టేబుల్ సొరుగులో పేపర్ క్రిందుగా పెట్టానని చెప్తోంది. వెళ్ళి తీసుకువచ్చి బాబాయ్ గారికి ఇవ్వు అని చెప్పాను. అందరి మొహాల్లోనూ ఏదో భయమూ ఉత్కంఠ. నీరజ పరుగులాంటి నడకతో వచ్చి తాళాల్ని చూపించింది. కోదండం గారి పక్కన పెట్టింది. కళ నిజమా అన్న భ్రాంతిలో నుంచి ఇంకా ఎవరూ తేరుకోలేదు. అలా బొమ్మల్లా నిలబడిపోయి ఉన్నారు. కోదండం గారు నిద్రలో ఉన్న మనిషిలా లేచి నిలబడి మెల్లగా తలుపు తీసుకుని బయటకు అడుగులు వేశారు. అందరిలో ఒక్కసారిగా చలనం వచ్చింది. రజిత నా వైపు ఇంకా బెదురుగా చూస్తుంటే నాకు పాపం అనిపించింది. శ్రీలక్ష్మి ఇక ఎప్పటికీ కనిపించనని చెప్పింది. శాంతిగా వెళ్ళిపోతున్నానని అంది. చిరునవ్వుతో అన్నాను. రజిత అక్కడి నుండి రివ్వున వెళ్ళిపోయింది. అత్తయ్య, చిన్నత్తయ్య, నీరజ నా చుట్టూ చేరారు. ఆ స్వామీజీ మాయమాటలు చెప్పి అందరినీ ఎంత నమ్మించి భయపెట్టేశాడో. శ్రీలక్ష్మి ఆత్మ సుజనకు కనిపించి చెప్పబట్టి అసలు విషయాలు తెలిసాయి. చిన్నత్తయ్య నిట్టూర్చారు. ఉట్టికుండను ఉట్టి మీద పెట్టి నేతికుండను నేల మీద పెట్టినట్లుగా అయింది అన్నారు. అందరి మొహాలు ఇప్పుడు తేటబడ్డాయి. నిజంగా అద్భుతంలాగే ఉంది. మామయ్య మాట్లాడకుండా సంతకాలు చేసేశాడు. ఏం చెప్పావు వదినా? నీరజ అడిగింది. సమాధానం చెప్పలేదు. చిరునవ్వుతో చూశాను. అత్తయ్య కూడా, అవును సుజన, అన్నయ్యకు నువ్వు ఏం చెప్పావు అని అడిగారు. ఏం చెప్పానో చెప్పడానికి మనస్కరించలేదు. నిదానంగా అన్నీ తెలుస్తాయి, చాలా మెల్లగా గొణిగినట్లుగా అన్నాను. అవును, అన్నయ్య బయటకు వెళ్ళారు, ఏం చేస్తున్నట్లు? చిన్నత్తయ్య అనగానే నీరజ బయటకు వెళ్ళి చూసింది. ఆయన వచ్చేటప్పుడు చెన్నూరు నుండి బస్సులోనే వస్తారు కానీ వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్తారు. ఆ సమయంలో డ్రైవర్లు ఎవరూ లేరు. ఊళ్ళో ఏదైనా పని చూసుకోవడానికి వెళ్ళారా, లేక బస్సులో ఊరికి వెళ్ళిపోదామని బయలుదేరారా? అర్థం కాలేదు. కాసేపు ఉండి చెన్నూరుకు ఫోన్ చేస్తే తెలుస్తుందని ఊరుకున్నారు. మధ్యాహ్నానికే ఒక నర్సింగ్ హోమ్ నుండి ఫోన్ వచ్చింది. పరధ్యానంగా రోడ్డు మీద నడుస్తున్న కోదండం గారికి యాక్సిడెంట్ అయింది. కారు గుద్దేసింది. ఎవరో హాస్పిటల్లో చేర్పించారు. ఎవరో తెలిసిన వాళ్ళు చూసి గుర్తుపట్టి వివరం చెప్పడంతో ఇంటికి ఫోన్ చేశారు. ఒక కాలికి చెయ్యికి దెబ్బలు బాగా తగిలాయి. 1 వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందన్నారు. అందరం వెళ్ళి చూసొచ్చినా ఎవరిని చూడటానికి ఇష్టం లేనట్లుగా అటు పక్కకు తిరిగి పడుకున్నారు. అత్తయ్య వాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు మాట్లాడారో లేదో తెలియదు. చెన్నూరు నుండి వచ్చిన విష్ణు వాళ్ళ అత్తయ్య, రజిత చెల్లెలు వినుత ఇద్దరూ హాస్పిటల్లోనే ఉన్నారు. కృష్ణప్రసాద్ జరిగిన విషయాల గురించి నమ్మాడో లేదో తెలియదు కానీ నన్ను మాత్రం ఏమీ అడగలేదు. ముత్యాలు పడుకోవటానికి వెళ్ళినప్పుడు తమాషాకి భయపెడదామనిపించి బాల్కనీలో చీకట్లో నిలబడి తన తెల్ల చున్నీ పట్టుకుని ఎగరేశానని రజిత చెప్పింది. తను అనుకున్నట్లే మర్నాడు ముత్యాలందరికీ శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెబుతుంటే అసలు విషయం ఏదో ఉందని, అది నాతో చెప్పించాలని రజిత శ్రీలక్ష్మి ఆత్మ తనకు కనిపించిందని చెప్పిందట. ఆత్మలు మనుషులకు కనిపిస్తాయంటే నాకు అస్సలు నమ్మకం లేదు. కానీ అక్క నీకు కనిపించి నేనన్న మాటలు, తాళాలు ఎక్కడున్నాయో చెప్పాక అప్పుడు కొందరికి ఆత్మలు కనిపిస్తాయనే నిజం తెలిసొచ్చి నమ్మకం కలిగింది. అమ్మో, అప్పుడు ఎంత భయమేసిందో. ఇప్పటికీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు రాత్రిపూట ఏదో భయంగానే ఉంటోంది అంది రజిత. రజిత బాగా భయపడిన సంగతి తెలుస్తూనే ఉంది. జబ్బు పడి లేచిన మనిషిలా నీరసంగానూ కనిపిస్తోంది. చూపుల్లో కూడా ఏదో బెరుకు. మా నాన్న నీ మాటలు నమ్మి అంత సులభంగా కాగితాల మీద సంతకాలు చేస్తాడని అనుకోలేదు. ఇంతకీ నువ్వేం చెప్పి ఒప్పించావు అని అడిగింది. నేను చెప్పడం ఏమీ లేదు.
తన తండ్రితో శ్రీలక్ష్మి ఏం చెప్పాలనుకున్నదో అదే చెప్పడం జరిగింది. నాకు అసలు గుర్తు కూడా లేదు అన్నాను. శ్రీలక్ష్మి ఇక ఎవరికీ కనిపించనని చెప్పిందిగా, పైలోకాలకు వెళ్ళిపోయి ఉంటుంది. ఇక మనం కూడా ఆత్మప్రసక్తి వదిలిపెట్టేసి జరిగిందంతా మర్చిపోవడమే మంచిది. అత్తయ్య వాళ్ళందరూ కూడా వినేటట్లుగా రజితతో అన్నాను. కాశీ వచ్చి ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచాడు. నీరజం తీసుకుని వెళ్ళాను. ఇంటికి పక్కనే కిరాణా షాప్ పెట్టాడు. కిళ్ళి కొట్ల చెక్కలతో కొంచెం పెద్దదిగా ఎత్తు లేకుండా చేయించాడు. బియ్యం, పప్పులు లాంటి సరుకులతో పాటు అరటి గెలలు, కొబ్బరొండలు లాంటి తినుబండారాల సీసాలు ఓ పక్కగా పెట్టాడు. వాళ్ళది తాటాకులు ఇల్లే. ఇంటి ముందున్న వసారాలో కూరగాయలను అమ్మకానికి పెట్టారు. కాశీ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్లో కాలుకి దెబ్బ తగిలింది కాబట్టి పనులకి వెళ్ళలేడు. కిరాణా కొట్లో కూర్చుంటున్నట్ట. కాశీ భార్య, అతని తల్లి ఇద్దరు ఇంట్లో పనులు చూసుకుంటూ కూరగాయల అమ్మకము చేస్తున్నారు. కాశీ మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవటం లాంటి పనులన్నీ చక్కబెడుతున్నాడు. కాశీ చాలా హుషారుగా దేనికి ఎంత ఖర్చు పెట్టాడో చెప్పాడు. అమ్మకాలు అవి బాగున్నాయి అన్నాడు. ముందు ముందు ఇంకా పెద్ద చేయాలనుకుంటే బ్యాంకు లోన్ తీసుకోవటం బాగుంటుందని సూచించాను. కొందరిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంటుంది. ఏదో చేయాలనే తపన ఉంటుంది. కొంచెం చేయూతనిస్తే చాలు, చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళిపోతారు. కాశీ అలాంటివాడే అనిపించింది. కాశీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఎంతో ఆప్యాయంగా మర్యాదలు చేశారు. నాకు చాలా సంతృప్తిగా, సంతోషంగా అనిపించింది. విష్ణు వచ్చారు. విశేషాలన్నీ అత్తయ్య ద్వారా విన్నారనుకుంటాను. ఏమిటిది సుజీ? శ్రీలక్ష్మి ఆత్మ నీకేదో చెప్పడం, మామయ్యతో సంతకాలు చేయించడం నాకేం అర్థం కావడం లేదు. పైగా ఇక శ్రీలక్ష్మి ఆత్మ కనిపించదని కూడా అన్నావట అడిగారు. అవును, నాతోనే ఎన్నాళ్ళుంటుంది. అందుకే పని పూర్తి చేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయింది. నేను ఒక పెద్ద ప్రాజెక్టు తలపెట్టానని చెప్పాగా, ఆ వివరాలు చెప్పనా? హుషారుగా అడిగాను. నేను అడిగింది చెప్పకుండా ఇంకేదో చెప్తానంటావే? కొంచెం అలిగినట్లుగా చిరాగ్గా అన్నారు. మొదట విరాళం ఇచ్చింది ఎవరో అడిగారు కదూ? శ్రీలక్ష్మి అన్నాను. విష్ణు ఉలిక్కిపడి, వాట్? చనిపోయిన శ్రీలక్ష్మి అదెలా అడిగారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలుసుకున్నారో ముందు చెప్పండి. ఆ రోజు చెన్నూరు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీలక్ష్మి అక్కడికి వచ్చినప్పుడు సుందరి ఇంటికి, సుందరి అంటే శ్రీలక్ష్మి ఫ్రెండ్లే, ఎక్కువగా వెళ్తూ ఉంటుందని వినీత చెప్పింది. సుందరి అత్తగారింటికి వెళ్ళిపోయిందిగా? లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో చెప్పారు, కొంత మాత్రమే తెలిసింది. అసలు సంగతి కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటున్నాను, కానీ నువ్వే కరుణించకూడదు. విష్ణు అడిగిన తీరుకు నవ్వొచ్చింది. నేను జాగ్రత్తగా దాచిపెట్టిన పెద్ద కవర్ని తీసుకొచ్చి విష్ణు చేతిలో పెట్టాను. ఆ కవర్ను చూస్తూనే అదిరిపడి, ఇది శ్రీలక్ష్మి రైటింగు, నాకు రాంబ్రహ్మ గారి అడ్రస్కి రాసిన ఉత్తరమా? నీ చేతికి ఎలా వచ్చింది అడిగారు. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు ఉత్తరం చదివితే చాలా విషయాలు తెలుస్తాయి అన్నాను. విష్ణు చాలా ఆతృతగా కవర్లో నుండి కాగితాలను తీశారు. బెడ్ మీద వెనక ఆనుకుని కూర్చుని విష్ణు చదువుతుంటే పక్కన కూర్చుని నేను మళ్ళీ చదివాను. నీకు ఉత్తరం రాయాలని కూర్చుంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అనే సమస్య ఒకవైపు, తొందరగా రాయాలంటే హడావిడి మరోవైపు నన్ను తికమక పెట్టేస్తున్నాయి. అవును మరి, నాకు సమయం చాలా తక్కువగా ఉంది. నా మనసులోని అలజడిని, ఆందోళనని వెనక్కి నెట్టి స్థిమితంగా రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికీ చెప్పని, చెప్పుకోలేని నా ఆలోచనల్ని, జరిగిన విషయాల్ని ఇప్పుడు నీకైనా చెప్పకపోతే ఇక ఎప్పటికీ ఎవరికీ తెలిసే అవకాశం ఉండదు. అందుకే బావా, ఇప్పుడు నా మనసు విప్పి నీ ముందు ఉంచుతున్నాను. కన్న తల్లిదండ్రుల్ని కూడా తలుచుకోలేనంత గారాబంగా అత్తమ్మ, మామయ్యలు నన్ను పెంచారని నీకు తెలిసిన విషయమే. మా ఇంటి మహాలక్ష్మివి, అదృష్టలక్ష్మివి అని ముద్దు చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. మామయ్య ఏ పని మీద బయటకు వెళ్తున్నా శకునంగా నేను ఎదురు రావాల్సిందేననడం నాకు చాలా గొప్పగా ఉండేది. నేను ఎదురు వెళ్ళినందువల్ల మామయ్యకు వ్యాపారంలో కలిసి రావడం ఏమిటి, అందులో నేను చేసిన ఘనకార్యం ఏముంది అనే ఆలోచన ఆ వయసులో రాకపోవటం సహజమే అనుకుంటాను. ఈ సందర్భంలో నువ్వొకసారి నాతో అన్నమాట నీకు గుర్తుందా బావా? అదృష్టలక్ష్మి అనే బిరుదు అదేదో మహారాణి కిరీటం లాంటిదని మురిసిపోతున్నావు, కానీ నిజానికి అది ముళ్ళ కిరీటమే అన్నావు. చిన్నతనం కొద్దీ అప్పుడు అత్తమ్మ, మామయ్యలు గారాబం చేస్తున్నారని, నా మీద అసూయతో అలా మాట్లాడుతున్నావని నీతో పోట్లాట పెట్టుకున్నాను కూడా. అప్పుడు నువ్వు నాకు ఒక విషయం చెప్పావు. నీ ఫ్రెండ్ ఒక అతనికి 3 అక్కలున్నారని, అంతమంది ఆడపిల్లలు పుట్టినందుకు ఎప్పుడూ బాధపడేవాడు. వాళ్ళ నాన్న ఒకసారి ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళొచ్చి
దీని మొహం చూసి వెళ్ళినందువల్లే అవుతుందనుకున్న పని కూడా కాలేదని కూతురు మీద చిరాకు పడేసరికి పాపం ఆ అమ్మాయి బాధతో అవమానంతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని నువ్వు చెప్పావు. నువ్వెందుకు చెప్పావో నాకు సరిగ్గా అర్థం కాలేదు. పైగా తన శకునం మంచిది కాదని తెలిసి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పని మీద వెళ్తున్నప్పుడు ఎందుకు ఎదురుపడింది అని అమాయకంగా అనుకున్నాను. నీ మాటలకు అర్థం ఇప్పుడు కొన్నాళ్లుగా నాకు బాగా తెలిసొస్తోంది. ఈ మధ్యలో మామయ్యకు బిజినెస్లో పార్ట్నర్స్తో చిక్కులు ఎక్కువయ్యాయని, వరుసగా అన్నీ ఎదురుదెబ్బలేనని అత్తమ్మ అనుకోవడం విన్నాను. మామయ్య ఆరోగ్యం పాడవటానికి బిజినెస్లోని చిక్కులే కారణమని అనిపించింది. అన్ని విషయాలు తనే చూసుకుంటానని విష్ణు అంటున్నాడుగా. అంతా వాడికి అప్పచెప్పి నిశ్చింతగా ఉండండి, అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకండి అంటూ అత్తమ్మ మామయ్యని మందలించటమూ విన్నాను. ఇప్పుడు కూడా మామయ్య పని మీద వెళ్తున్నప్పుడు నేను ఎదురు వెళ్తూనే ఉన్నాను. అయినా ఎందుకు కలిసి రావడం లేదు? పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారాయి? పనులు కలిసి రావడానికి కాకపోవడానికి ఎదురు వెళ్లే వాళ్ళ బాధ్యత, శకునాల ప్రభావం ఏమీ ఉండదని తెలుస్తున్నా నా మనసులో ఏదో సంకోచం. అత్తమ్మ మామయ్య మనసులో ఏమనుకుంటారు? నా జాతకానికి దుర్దశ ప్రారంభమైందని అనుకుంటారా? నేను ఎదురు రావటం వల్లనే పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతున్నాయని, పట్టిందల్లా బంగారం అవుతోందని నన్ను ముద్దు చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో, ఇప్పుడు నా శకునం వలనో నా జాతకం మారటం వలనో కలిసి రావడం లేదేమోనని అనుమానంతో మనసుకి అంత కష్టంగా ఉంటుంది. మామయ్య మాట కాదనలేక ఎదురు వెళ్తున్నా మనసులో ముడుచుకుపోతున్నాను. పెదవులపైకి చిరునవ్వు మునపట్ల సహజంగా రావడం లేదు. ఆ మర్నాడు ముఖ్యమైన పని మీద ఎక్కడికో వెళ్ళాలని మామయ్య అత్తమ్మతో చెప్పడం విన్నాను. నేను ఎదురు వెళ్లకుండా ఉంటే కలిసి వస్తుందేమోననే ఆలోచన వచ్చింది. అలవాటు ప్రకారం మామయ్య పిలుస్తారు. అందుకే నేను ఇంట్లో ఉండకూడదనుకుని అమ్మ ఫోన్ చేసి రమ్మందని అత్తయ్యకి చెప్పి చెన్నూరుకు బయలుదేరాను. ఆ రోజు సాయంకాలం అమ్మ వాళ్ళంతా ఏదో ఫంక్షన్ ఉందని ఎవరో బంధువుల ఇంటికి వెళ్ళారు. నేను రానని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. పెరట్లో గడ్డివాముకి ఏటవాలుగా చేరవేసి ఉన్న నిచ్చెన మెట్లు 5-6 ఎక్కి వెనక్కి ఆనుకుని నారింజ రంగులోకి మారిన ఆకాశాన్ని చూస్తూ ఆలోచనల్లోకి జారిపోయాను. మామయ్య వెళ్ళిన పని ఏమై ఉంటుంది? వ్యాపారంలో మామయ్యకు మునపట్లా దశ తిరగాలి. భగవంతుడా, మామయ్య ఆరోగ్యం బాగుపడాలి. నిచ్చెన గాలిలోకి నిటారుగా లేచేసరికి ఉలిక్కి పడ్డాను. ఒక్క క్షణం ఒళ్ళు జలతరించింది. నిచ్చెన పట్టుకునే మెల్లగా వెనుదిరిగాను. ఎవరో అపరిచిత వ్యక్తి 2 చేతులతో నిచ్చెన పట్టుకున్నాడు. బాగా తెలిసిన వాళ్ళ చిరునవ్వుతో చూస్తుంటే నాకు అయోమయంగా అనిపించింది. ఒక్క క్షణం విస్మయంగా అతన్నే చూస్తూ ఉండిపోయాను. నిచ్చెన అతను అలా పట్టుకుని ఉండగానే మెల్లగా దిగి బట్టల కంటిన గడ్డి పరకల్ని దులుపుకున్నాను. నిచ్చెనని గడ్డి మేట కానించేసి దాని మీద ఒక చెయ్యి వేసి జారగిలబడి అతను నా వైపు అలాగే నవ్వు మొహంతో చూస్తున్నాడు. నవల పేరు కలవారి కోడలు. రచించిన వారు గోగినేని మణి గారు. ఇంతటితో ఈ నవలలోని 16వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంత మంచి కథను మనకి అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటానండి.